హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజన, అసలు నిన్న కాలేజీలో ఏం జరిగింది అని అడిగాడు ప్రిన్సిపల్. సంజన ధ్రువ్ వైపు విక్కీ వైపు మార్చి చూసి, నేను విక్కీ మాట్లాడుకుంటుంటే ఈ ధ్రువ్ వచ్చి విక్కీని కొట్టాడు అన్నది. అంతే, అది విని ధ్రువ్ షాక్. విక్కీ వెటకారంగా నవ్వుతూ చూస్తున్నాడు. హలో మిస్ సంజన, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్న నా దగ్గరికి వచ్చి ఏం చెప్పావు? విక్కీ నీతో మిస్బిహేవ్ చేశాడనే కదా. నేను వాడి దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ ఆవేశంగా. నేను నిజమే చెప్తున్నా సార్. విక్కీ సార్తో నేను మాట్లాడుతుంటే ధ్రువ్ సార్ తనని కొట్టాడు అన్నది సీరియస్గా. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోందని చాలామందికి తెలుసు. కానీ ఆ అమ్మాయి మాటల్లో ఎక్కడ అబద్ధం చెప్తున్నా అనే ఫీలింగ్ కానీ, తడబాటు కానీ, భయపడుతున్నట్లుగా కూడా కానీ ఏమీ కనిపించట్లేదు. దాంతో అందరూ సైలెంట్తో కూడిన కన్ఫ్యూజన్తో ఉన్నారు. ప్రిన్సిపల్, నువ్వు నిజమే చెప్తున్నావా అంటూ వాయిస్ పెంచేసరికి, అవును సార్, నేను అసలు ధ్రువ్ సార్ దగ్గరికి వెళ్ళలేదు అంటూ ఆయన వైపు చూసింది. ఆయన నిట్టూర్చి, ధ్రువ్, విక్కీకి సారీ చెప్పు అన్నాడు. నో సార్, నేను చెప్పను, నేను తప్పు చేయలేదు అన్నాడు ధ్రువ్ చాలా కాన్ఫిడెంట్గా. విక్కీ నీలిమ వైపు చూసి తలపైకి ఊపాడు. తను ముందుకు వచ్చి, అవును సార్, నిన్న నా ఎదురుగానే ధ్రువ్ విక్కీని కొట్టాడు అన్నది సీరియస్గా. ఏయ్ నీలు, నీకేమైనా మెంటలా అని అరిచాడు వెంకీ. ధ్రువ్, శైలేష్ తన వైపు ఆశ్చర్యంగా చూశారు. నువ్వు అని అడిగాడు ప్రిన్సిపల్. నా పేరు నీలిమ సార్, నేను ధ్రువ్ క్లాస్మేట్ని. నిన్న నా కళ్ళ ఎదురుగానే ధ్రువ్ విక్కీని కొట్టాడు అన్నది. ఈ నీలిమ ఆ విక్కీ మరదలు సార్, అందుకే వాడి సైడ్ తీసుకుంది అన్నాడు వెంకీ కోపంగా. శైలు, నువ్వు చూసావుగా నిన్న, ముందు కొట్టింది ధ్రువ్నే కదా అన్నది సీరియస్గా. మనం వెళ్ళేసరికి ధ్రువ్ కొడుతున్నాడనేది నిజం, బట్ అంతకు ముందు విక్కీ ఏం చేశాడో నువ్వు చూసావా అని అడిగాడు శైలేష్. వాళ్ళ వైపే ఆశ్చర్యంగా చూస్తున్న ప్రిన్సిపల్తో, ఇంకా ఆలోచిస్తారేంటి సార్? ధ్రువ్ కొట్టాడని ముగ్గురు చెప్పారు మీ ముందే. అయినా తనకి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఏంటి అర్థం అని అడిగాడు విసుక్కుంటూ విక్కీ. సరే, ధ్రువ్ని 15 days పాటు డీబార్ అన్నాడో లేడో. అదెలా కుదురుతుంది సార్? మమ్మల్ని 4 రోజులు చేశారు, ధ్రువ్ని కూడా 4 రోజులు చేయాల్సిందే అన్నాడు షాహిద్ ముందుకు వచ్చి. ఇదంతా కాదు సార్, వీడు నాకన్నా జూనియర్, నా తప్పు లేకుండా నన్ను కొడితే నేనెందుకు ఊరుకుంటాను? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ వెళ్ళిపోయాడు. విక్కీ ఆగు అంటూ తన వెనకనే హడావిడిగా వెళ్ళాడు ప్రిన్సిపల్. స్టూడెంట్స్ అంతా అదే షాక్ కమ్ కన్ఫ్యూజన్తో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శైలేష్, వెంకీ ధ్రువ్ దగ్గరకు వెళ్ళి, చూడబోతే ఇదంతా ఆ విక్కీ గాడి ప్లాన్లా ఉంది మచ్చా అన్నాడు వెంకీ. అవును ధ్రువ్, కాకపోతే 3 సంవత్సరాలుగా మనతో ఫ్రెండ్షిప్ చేసింది నీలిమ, తను కూడా అలా చెప్పడం ఏంటి అన్నాడు శైలేష్ ఆశ్చర్యంగా. ధ్రువ్ ఏం మాట్లాడకుండా కామ్గా నడిచాడు. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు ధ్రువ్ని అరెస్ట్ చేయడానికి. విషయం తెలిసి శ్రీధర్, రేఖ కంగారుగా కాలేజీకి చేరుకున్నారు. స్టాఫ్ రూమ్లో లెక్చరర్స్, ప్రిన్సిపల్, ధ్రువ్ ఇంకా తన పేరెంట్స్తో ఎంతో సేపు మాట్లాడారు. విక్కీ మాత్రం చాలా గట్టిగానే పట్టుకున్నాడు. కానీ ధ్రువ్ గురించి అందరూ పాజిటివ్గా చెప్పడంతో తనకి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. రేఖా, శ్రీధర్ బయటకు వచ్చి కారు ఎక్కుతుంటే నీలిమ తన బండి స్టార్ట్ చేస్తూ కనపడింది. అంతే, రేఖ తన దగ్గరకు వచ్చి లాగిపెట్టి ఒక్కటి పీకి, అలా ఎలా ధ్రువ్ గురించి అబద్ధం చెప్పావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడు అని తెలిసి నువ్వు కదూ వాడి వెనకపడింది. బ్రతిమలాడి మగపిల్లలు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా స్ట్రాంగ్గా ఫ్రెండ్షిప్ చేస్తారు అంటూ బ్రతిమలాడింది. ఇదే నా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటూ కోపంగా చూస్తుంటే ధ్రువ్ పరిగెత్తుకుంటూ వచ్చి, మామ్ వదిలే తనని, తప్పు ఏదైనా ఉంటే అది నాది. అమ్మాయిలతో దూరంగా ఉండే నేను ఫస్ట్ టైం తనని మంచి ఫ్రెండ్ అనుకున్నాను, అది తప్పని నాకు అర్థమైంది అంటూ నీలిమ వైపు చూస్తూ, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అంటూ రేఖని తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజుల పాటు ధ్రువ్తో ఎలా మూవ్ అవ్వాలో చాలామందికి అర్థం కాలేదు. బట్ తన గురించి తెలిసిన వాళ్ళందరూ తనతోనే ఉన్నారు. ఒకరోజు ధ్రువ్, వెంకీ రెస్టారెంట్కి వెళ్ళారు. ఏంటి మచ్చా, నీలిమ నెంబర్ బ్లాక్ చేసావా అని అడిగాడు. అంటూ సీరియస్గా తల ఊపి కాఫీ సిప్ చేశాడు. నన్ను షంటుతోందిరా రోజు. ధ్రువ్తో ఒకసారి మాట్లాడాలి, మీ ఇంటికి రమ్మను, నేను వస్తా అంటూ ఒక్కటే గొడవ. పోనీ ఒకసారి అంటూ ఆగాడు. అవసరం లేదురా, నాకు అసలు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ అంటేనే చిరాకు. ఇంటర్ అంతా తన బిహేవియర్ చూసే కదా ఫ్రెండ్షిప్ చేశాను. ఇప్పుడు సీన్ ఏంటంటే విక్కీ గాడు నాకు తెలిసి నీలిమని బెదిరించుంటాడు. కారణం ఏంటో నాకు తెలియదు. సరే, ఆడపిల్ల భయపడింది, అలా చెప్పింది. ఇప్పుడేంటి, తను నిజంగానే నా ఫ్రెండ్షిప్ కోసం నీకు ఫోన్ చేస్తుందా, లేక నేను మంచిదాన్నే, నా తప్పు లేదు అని నిరూపించుకోవడానికి చేస్తుందా? అది తెలుసుకో.
ఒకవేళ తనకి నా ఫ్రెండ్షిప్ కావాలంటే రమ్మను, వచ్చి ప్రిన్సిపల్ గారికి అసలు విషయం చెప్పమను, అప్పుడు మాట్లాడతాను తనతో. నాకు తెలిసి తను ఖచ్చితంగా రాదు. విక్కీ గాడికి భయపడో ఇంట్లో వాళ్ళకి భయపడో అంటూ క్యాజువల్గా పక్కకి చూశాడు. శశాంక్, సంజన ఇద్దరు గొడవ పడుతూ కనిపించారు. రేయ్ అటు చూడు అంటూ వెంకీకి చూపించాడు. అమ్మని, ఈ పిల్ల వీడిలవరా, అది సంగతి, పదమచ్చ తేల్చుకుందాం అంటూ పైకి లేచాడు వెంకీ. అవసరం లేదు, వదిలే అంటూ తల తిప్పి కాఫీ తాగేసి పద వెళ్దాం అంటూ పైకి లేచాడు. నువ్వు వదిలినా నేను వదలను వీళ్ళని అంటూ లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళి చైర్ లాక్కొని అటు ఇటు కాలు వేసి ఉల్టా కూర్చొని, అడ్డడ్డా ఏంద్రా ఇది, మీ ఇద్దరు లవర్సా లేక ఫ్రెండ్సా అంటూ కావాలని ఒత్తి పలికాడు. సంజన కంగారుగా, శశాంక్ కోపంగా చూశారు. ధ్రువ్ దూరం నుంచి వెంకీ రా నువ్వు అని పిలిచాడు. ఆగు మచ్చా, ఈ పిల్ల సంగతి తేలని అన్నాడు వెనక్కి తిరిగి. ఏంట్రా తేలేది, మర్యాదగా వెళ్ళు అంటూ కోపంగా చూశాడు శశాంక్. అమ్మాయి నువ్వు చెప్పు, ఎందుకలా చెప్పినావు అంటూ సీరియస్గా అడిగాడు వెంకీ. ఏంట్రా నీకు చెప్పేది అంటూ తన షర్ట్ పట్టుకుని తలతో ఒక ఢీ కొట్టాడు. అంతే, ధ్రువ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి శశాంక్ని ఒక తన్ను తన్నాడు. దెబ్బకి తను వెనక్కి పడ్డాడు. సంజన ఏడ్చేస్తూ వెంకీ చేతిలో చిన్న స్లిప్ పెట్టి శశి రా అంటూ తనని లేపి తీసుకెళ్ళింది. ధ్రువ్ వైపు చూడకుండా. వెంకీ ఆశ్చర్యంగా ఆ స్లిప్ తీశాడు. ఫోన్ నెంబర్ ఉంది. అరే ఇటు చూడు అంటూ నెంబర్ చూపించాడు. ధ్రువ్ అది తీసుకుని చూశాడు. ఆ రోజు నైట్ వెంకీ, శైలేష్, ధ్రువ్ ఆ నెంబర్కి కాల్ చేశారు. సంజన లిఫ్ట్ చేసి హలో అన్నది కంగారుగా. నేనే ధ్రువ్, చెప్పు ఎందుకు అలా చెప్పావు అని సూటిగా విషయంలోకి వచ్చాడు. ఫస్ట్ మీకు సారీ చెప్పాలి ధ్రువ్ సార్ అన్నది. అవసరం లేదు, విషయం చెప్పు. మీరు నన్ను విక్కీ దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు శశాంక్ వంచి నన్ను లాక్కెళ్ళాడు. ఎందుకు అని అడిగాడు ధ్రువ్ సీరియస్గా. శశాంక్ నేను లవర్స్ అంటూ చిన్నగా చెప్పింది. ఫోన్లో స్పీకర్ ఉండటం వలన వెంకీ పనా పాట నేను అనుకున్నాలే అన్నాడు శైలుతో. అంటే నిన్ను నిజంగానే విక్కీ టీస్ చేశాడా అని అడిగాడు ధ్రువ్. అవును, వాడు ఒట్టి రోగ్ సార్. ఆ రోజు నేను కాలేజీలో శశాంక్కి కాల్ చేయబోతుంటే ఫోన్ లాక్కున్నారు. నేను ఫోన్ తీసుకుని కాలేజీ నుండి ఫాస్ట్గా బయటకు వెళ్ళాను. షాహిద్, విక్కీ నా వెనకే వచ్చారు. నేను భయంతో మళ్ళీ శశాంక్కి కాల్ చేశాను. తను ఆ రోజు కాలేజీకి రాలేదు, ఊరెళ్ళాడు. ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ శశాంక్ కాల్ చేయగానే విషయం చెప్పాను. తను కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడు. గంట తర్వాత ఫోన్ చేశాడు. ఏమైంది, ఎవరో తెలిసిందా అని అడిగాను. ఆ విక్కీ నా సీనియర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు సైలెంట్గా. అది విని నేను వాట్, నీ ఫ్రెండా అంటూ షాక్ అయి, అయితే రేపు నేను మా బాబాయ్కి కంప్లైంట్ ఇస్తాను, వాడి సంగతి తేలుస్తా అన్నాను కోపంగా. సంజు, నేను చెప్పేది విను. వాడికి నువ్వు నా లవర్ అని తెలియక అలా చేశాడు. నువ్వు ఇక్కడితో వదిలేయ్ అన్నాడు. అది విని నేను షాక్. ఫోన్ కట్ చేశా. తర్వాత ఎన్నోసార్లు కాల్ చేశాడు, మెసేజ్లు పెట్టాడు, నేను వినలేదు. నెక్స్ట్ డే మీ దగ్గర నుంచి విక్కీ దగ్గరకు వెళ్తుంటే తనతో లాక్కెళ్ళి నన్ను ఆపేశాడు అంటూ చెప్పడం ఆపింది. సరే, తను నీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి ఆపితే ఆగిపోయావు, మరి మావాడి పేరు ఎందుకు తీసావు అని అడిగాడు శైలేష్. అంటే అది శశాంక్ అంటే నాకు ప్రాణం. తనే మీకు అగైనెస్ట్గా చెప్పమని నన్ను బలవంతంగా ఒప్పించాడు. అయిపోయిందాన్ని స్టోరీ చెప్పడం అన్నాడు ధ్రువ్ కోపంగా. అది కాదు సార్, నేను చెప్పేది నిజం. శశాంక్ అంటూ మళ్ళీ మొదలు పెట్టగానే, చూడు సంజన, విక్కీ తన ఫ్రెండ్ అని శశాంక్ చెప్పగానే నీకు కోపం వచ్చింది. ఇక్కడితో వదిలేయ్ అన్నందుకే నువ్వు ఫోన్ కట్ చేశావు. అలాంటిది శశాంక్ వచ్చి పిలవగానే నువ్వు వెళ్ళడం, వాడు చెప్పమన్నాడని అగైనెస్ట్గా చెప్పడం నమ్మేట్టుగా లేవు. బట్ నీ నుంచి నేను ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తే అంతకన్నా పిచ్చి పని ఉండదు అంటూ ఫోన్ కట్ చేశాడు. అదేంట్రా కట్ చేశావు, తనని ప్రిన్సిపల్ సార్తో నిజం చెప్పేలా చేద్దాం అన్నాడు శైలేష్. అవసరం లేదు, వదిలే. అయినా ఎవరో వచ్చి వీడు చెడ్డోడు కాదు నేనే పొరపాటు పడ్డా, మంచివాడే అంటూ మన గురించి అందరి ముందు చెప్పటమేంట్రా? మనమేంటో అందరికీ తెలియకపోయినా నష్టం లేదు, వదిలే అన్నాడు సీరియస్గా. నెక్స్ట్ డే సంజన డైరెక్ట్గా ధ్రువ్ క్లాస్కి వెళ్ళి ఐఎమ్ సారీ సార్ అన్నది కళ్ళు తుడుచుకుంటూ. అప్పటికి వెంకీ, శైలేష్ రాలేదు. 2-3 ఉన్నారు అంతే ధ్రువ్ క్లాస్మేట్స్. ధ్రువ్ పట్టించుకోకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. శశాంక్, షాహిద్, విక్కీ కలిసి లాస్ట్ ఇయర్ చేసిన ఒక తప్పు కారణంగా విక్కీ శశాంక్ని బ్లాక్మెయిల్ చేశాడు. నేను మీకు అగైనెస్ట్గా చెప్పేలా చేయమని. లేకపోతే ఆ తప్పుకి కారణం
శశాంక్ అని అందరికీ ప్రూఫ్స్ చూపిస్తామని బెదిరించాడు. అందుకే శశి నన్ను బ్రతిమలాడుకుంటే నేను మీకు అగైనెస్ట్గా చెప్పాను. బట్ నేను అసలు సంతోషంగా లేను సార్. నేను పిలిస్తే నా కోసం వచ్చి మీరు ఇబ్బంది పడ్డారు. చేయని తప్పుకు అందరి ముందు అవమానం పొందారు. తప్పంతా నాదే సార్. ఐఎమ్ సో సారీ అంటూ ధ్రువ్ చేతులు పట్టుకుని ఏడ్చేసింది. ధ్రువ్ పైకి లేచి హే ఇట్స్ ఓకే అన్నాడు సీరియస్గా. ఈలోపు విక్కీకి విషయం లీక్ చేశారెవరో. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక సంజన తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తుంటే ఏయ్ ఆగవే అంటూ జుట్టు పట్టుకున్నాడు గట్టిగా. అక్కడే ఉన్న షాహిద్ వెంటనే శశాంక్కి కాల్ చేశాడు అర్జెంటుగా రమ్మని. సంజన విక్కీని విడిపించుకుని ధ్రువ్ క్లాస్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే కాలేజీలోకి వస్తున్న కారుకి తగిలి ఎగిరి దూరంగా పడింది. విషయం తెలిసి ధ్రువ్ వెంటనే వచ్చాడు. విక్కీ తన కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కబోతుంటే వెనక నుంచి ఒక తన్ను తన్నాడు బలంగా. కారు డోర్ విక్కీ నుదుటికి బలంగా తగిలి బ్లడ్ బడబడాన్ కారింది. ధ్రువ్ విక్కీ జుట్టు పట్టుకుని కారు కేసి ఫట్మని కొట్టాడు. విక్కీకి తలంతా అదిరింది. కాసేపు అంతా బ్లాంక్ అయింది. వెంటనే స్పృహ కోల్పోయిన సంజనాని చూసి శైలు కార్తీ అని అరిచాడు. ఏ కారు అని అడిగాడు శైలేష్ కంగారుగా. సంజన తలలో బ్లడ్ ఆగడానికి కర్చీఫ్ కట్టి విక్కీ కారు వెనక సీట్లో పడుకోబెట్టి శైలు అని అరిచాడు. వెంకీ ముందు వైపు, శైలు వెనక కూర్చుని సంజు తలని ఒళ్ళో పడుకోబెట్టాడు. ధ్రువ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు పోనిచ్చాడు. శశాంక్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి విక్కీ కింద పడి ఉన్నాడు. షాహిద్ బైక్ తీసుకొచ్చి పదరా అన్నాడు కంగారుగా. ఎంత నమ్మాన్రా నిన్ను అంటూ వెళ్ళి విక్కీ డొక్కలో తన్ని మరీ వెళ్ళి బైక్ ఎక్కాడు శశాంక్. సంజన కుడికాలు ఫ్రాక్చర్ అయింది. తలకి 4 కుట్లు వేశారు. శశాంక్ ధ్రువ్ని హక్ చేసుకుని సారీ చెప్పాడు. షాహిద్ కూడా. అవును ఏం తప్పు చేశారు విక్కీ అంతలా బెదిరించేలా అని అడిగాడు ధ్రువ్. శశాంక్ షాహిద్ ఒకరినొకరు చూసుకున్నారు. సరే మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంటే లాస్ట్ ఇయర్ విక్కీ తన సెమిస్టర్లో ఫెయిల్ అయ్యాడు. యూనివర్సిటీ నుంచి వచ్చే పేపర్స్ని ఓపెన్ చేసి ఫోటోలు తీయమని మా ఇద్దరిని పంపి తను ఎవరు రాకుండా చూస్తుంటానని బయటకు వెళ్ళాడు. మేము ఆ పేపర్స్ తీసేటప్పుడు వీడియో తీశాడు అంటూ ఇద్దరు తల వంచుకున్నారు. అప్పటికే పోలీసులతో అక్కడికి చేరుకున్న ప్రిన్సిపల్ మొత్తం వినేయడంతో షాహిద్ని శశాంక్ని తర్వాత విక్కీ మీద కేసు పెట్టి జైలుకి పంపాడు. నీలిమ జరిగిందంతా తలుచుకుని ఐఎమ్ సో సారీ ధ్రువ్. మా డాడ్ బిజినెస్ కోసం షూరిటీ సంతకం కోసం ఆ విక్కీ వాళ్ళ డాడీ దగ్గరకు వెళ్తే వాడు ఆ సైన్ చేయాలంటే నేను నీకు అగైనెస్ట్గా చెప్పాలని అందరి చేత చెప్పి ఒప్పించాడు అనుకుంటూ బాధపడింది. విక్కీ జైలుకు వెళ్ళడంతో ఎంఎస్ చేయలేకపోయాడు. అప్పటికి జీఆర్టీ ఎవరి ద్వారానో రాయించి మరీ సెలెక్ట్ అయ్యాడు. తప్పులని తను చేసి ధ్రువ్ మీద పగతో రగిలిపోతున్నాడు. ప్రెజెంట్ ధ్రువ్ బర్త్డే అయిన నెక్స్ట్ డే కాలేజీలో ఉన్న చిన్న సెల్కి మెసేజ్ వచ్చింది ఫ్రమ్ ధ్రువ్. మీ అక్కని డైవర్ట్ చేసి ఆడిటోరియం దగ్గరికి రా. అది చూసి పిచ్చ సంతోషంగా అనిపించింది చిన్నాకి. మయూక సీరియస్గా క్లాస్ వింటోంది. చిన్న కామ్గా లేచి బయట వరకు పిల్లిలా నడిచి బయటకు వెళ్ళగానే జింకలాగా పరుగెత్తుకుంటూ ఆడిటోరియం దగ్గరకు వెళ్ళాడు. ధ్రువ్ని హక్ చేసుకుని ఏడుస్తుంటే ధ్రువ్ తన తల నిమిరి సారీ రా అన్నాడు. రే మీ ఇద్దరు అబ్బాయిలైపోయి బ్రతికిపోయారు, లేకపోతే లవర్స్ అయిపోయేవాళ్ళు అన్నాడు వెంకీ. నా వల్ల కాదు ధ్రువ్, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అలా అని మా చెల్లిని బాధ పెట్టలేను అన్నాడు. సరే తన ముందు కామ్గా ఉండు, నేను చూసుకుంటా అన్నాడు ధ్రువ్. ఓకే అంటూ నవ్వాడు. 4 రోజుల తరువాత నైట్ 7:30 ధ్రువ్ వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. బుజ్జి మామ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా మయూక. వాట్ అని అడిగాడు సీరియస్గా. వాట్ లేదు కోట్ లేదు, మీ అక్కని పిలవండి అన్నది సీరియస్గా. మేము డిన్నర్ డూయింగ్, యూ వెయిట్ అన్నాడు. శ్రీధర్ అంకుల్ అని పెద్దగా పిలిచింది మయూక. అబ్బా వై గర్ల్ అంత సౌండ్తో కాలుతావు అన్నాడు సీరియస్గా బుజ్జిమామ. శ్రీధర్ మయూక గొంతు విని కంగారుగా బయటకు వచ్చాడు. అంకుల్ ఇవిగో మీ దగ్గర తీసుకున్న డబ్బులు, 6 లక్షలకి వడ్డీ కలిపి ఇస్తున్నాం అంటూ పెద్దగా చెప్పి ఆ బ్యాగ్ శ్రీధర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాట్ ఏ గట్టి గర్ల్ అన్నాడు బుజ్జిమామ ఆశ్చర్యంగా. రేఖ ధ్రువ్ కూడా బయటకు వచ్చి చూసేసరికి మయూక వెళ్ళిపోయింది. శ్రీధర్కి తల తీసేసినట్లయింది. లోపలికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. వామ్మో 3rd ప్రపంచం వార్ ఇక్కడే స్టార్ట్ అయ్యేలా ఉంది అనుకుంటూ బుజ్జిమామ తన ప్లేట్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రీధర్ కోపంగా వచ్చి క్యాష్ బ్యాగ్ రేఖ చేతికిచ్చి నీ వలన రఘు నాతో మాట్లాడటం మానేశాడు. నేను ఎంత అభిమానించే మయూక దృష్టిలో నా వాల్యూ తగ్గిపోయింది. ధ్రువ్ చిన్నాళ్ళు విడిపోయారు.
నీకు ఇవన్నీ కొంచెం కూడా బాధ కలిగించవు అని నాకు తెలుసు. ఏ డబ్బుల కోసం నువ్వు ఇంత ఇది అయిపోయావో ఇదిగో తీసుకో, కానీ ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు లేవు అన్నాడు. అది విని రేఖ ఆంటీ షాక్ అయ్యింది. ధ్రువ్ కూడా అది కాదండి అంటూ ఏదో చెప్పబోతుంటే బుజ్జి అని పిలిచాడు పెద్దగా. రూమ్లో కంగారుగా తింటున్న బుజ్జి మామ ఆ కేకకి అదిరిపడి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బావగారు అన్నాడు. ఈ క్షణం నుంచి నేను మీ అక్కతో మాట్లాడటం మానేస్తున్నాను. నన్ను పలకరించే ప్రయత్నం కూడా చేయొద్దను అన్నాడు సీరియస్గా. అది విని బుజ్జి మామ అంతేకాదు నా శాలరీ కూడా తన అకౌంట్లో వేయను. ఏం చేసుకుంటానో అది నా ఇష్టం, చెప్పు తనకి అన్నాడు. బుజ్జి రేఖ వైపు చూసి అక్క లిజనా అన్నాడు. వాళ్ళెవరి కోసమో మీరు మాట్లాడకపోవడం ఏంటండి అంటూ శ్రీధర్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది కంగారుగా. శ్రీధర్ అంకుల్ రేఖ చేయి విదిలిస్తూ ఏ రోజైతే మీ మమ్మీ నా మాట వినకుండా వాళ్ళందరినీ అవమానించిందో ఆ రోజే నాకు పరువు పోయింది నా ఫ్రెండ్ ముందు. అది తెలిసి కూడా మీ మమ్మీ తను అనుకున్నదే సాధించింది అంటే నేనన్నా నా మాట అన్నా లెక్కలేదనేగా అంటూ ధ్రువ్ వైపు చూసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేశాడు. రేఖ ఏడుస్తూ సోఫాలో కూర్చుంది. ధ్రువ్కి రేఖ అలా ఏడుస్తుంటే మనసు చివుక్కుమంది. మమ్మీ అంటూ పక్కన కూర్చుని చేయి పట్టుకుని నేను మాట్లాడతా డాడ్తో అన్నాడు. హ్యాండ్స్ బర్న్ అయ్యాక లీవ్స్ టచడం అంటే ఇదేరా అల్లుడు అంటూ కిచెన్లోకి వెళ్ళాడు బుజ్జి. రేఖ ధ్రువ్ భుజంపై తల పెట్టుకుని నేనేది చేసినా నీకోసమే నాన్న, నా ప్రాణమే నువ్వురా. ఆ రోజు నీలిమని సైతం చంప చెల్లుమనిపించాను. ఎందుకు? నిన్ను అందరి ముందు దోషిని చేసిందనే. ఈరోజు మయూకని అడిగింది అందుకే. నిన్ను అవమానించినా తక్కువ చేసినా నేను తట్టుకోలేను అంటూ కళ్ళు తుడుచుకుంది. ధ్రువ్కి మయూక చేసిన దానికి ఇంకా కోపం పెరిగిపోయింది. రూమ్లో కూర్చున్న శ్రీధర్కి 5 రోజుల క్రితం ధ్రువ్ బర్త్డే అయిన నెక్స్ట్ డే జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. రఘుని ఫేస్ చేయలేక శ్రీధర్ అంకుల్ ఆ రోజు వాకింగ్కి వెళ్ళలేదు. ఆఫీస్కి కూడా లేటుగా వెళ్ళాడు. ఇద్దరి సెక్షన్స్ వేరైనా లంచ్ మాత్రం కలిసే చేస్తారు. లంచ్ టైం అవుతున్నా రోజు వచ్చే రఘు రానే లేదు. 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుండి రఘు తను కలిసి తినడం. అంతకుముందు హై స్కూల్ కాలేజీ డేస్ అవన్నీ తలుచుకుంటూ చాలా బాధగా కూర్చున్నాడు శ్రీధర్. ఏదైతే అది అయ్యిందని రఘు సెక్షన్కి వెళ్ళాడు. అక్కడ సీట్లో రఘు లేడు. ప్రసాద్ రఘు ఏడి అని అడిగాడు. అదేంటి శ్రీధర్ నన్ను అడుగుతున్నావు నీ ఫ్రెండ్ గురించి? తను ఈరోజు సెలవు పెట్టాడుగా అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. ఓ అవునా అనుకుంటూ యువతలికి వచ్చి రఘు సెల్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. చిన్న సెల్కి చేయాలనుకుని ఆగిపోయాడు. ఈవినింగ్ లోపు 4 సార్లు చేసినా అలాగే వచ్చింది. ఇంకా లాభం లేదనుకుని ఆ రోజు సాయంత్రం రఘు ఇంటికి వెళ్ళాడు. తాళం వేసుంది. ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. నైట్ ఫోన్ చేస్తే రింగ్ అయింది. రఘు లిఫ్ట్ చేసి చెప్పు శ్రీధర్ అన్నాడు సీరియస్గా. ఏమైందిరా ఇవాళ ఆఫీస్కి రాలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు, ఇంటికి వస్తే తాళం వేసుంది, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు కంగారుగా. అవతల నుంచి రఘు ఏం మాట్లాడకపోవడంతో రే నిన్నే అంటూ వాయిస్ పెంచాడు. ఏం లేదు శ్రీధర్, నీ దగ్గర తీసుకున్న డబ్బులు తొందరగా ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నా, అందుకే ఆఫీస్కి రాలేదు. నిర్మలా వాళ్ళ చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. నీకు 4 రోజుల్లో డబ్బు మొత్తం ఇచ్చేస్తా. మీ ఆవిడికి చెప్పు. ఉంటానురా. సారీ ఉంటాను శ్రీధర్ అంటూ కాల్ కట్ చేశాడు. అంతే, మనసంతా అదోలా అయిపోయింది. ఆ తర్వాత 4 రోజులు తను ఆఫీస్కి వెళ్ళలేదు. సెలవు పడేశాడు. ఈరోజు మయూక వచ్చి డబ్బులిచ్చింది, అది కూడా వడ్డీతో సహా. అసలు అంత మొత్తం ఎలా తెచ్చాడు వాడు అని ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే సండే కావడంతో లేటుగా లేచాడు శ్రీధర్ అంకుల్. డోర్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. రేఖ కాఫీ కలిపి తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. శ్రీధర్ తీసుకోకుండా బుజ్జి అని పిలిచాడు పెద్దగా. బాల్కనీలో పిట్టగోడ మీద కాలు జాపుకుని తీరిగ్గా పేపర్ చదువుతున్న బుజ్జి ఎదురుగా సీరియస్గా చదువుకుంటున్న ధ్రువ్తో అల్లుడు మీ డాడీ వేకప్ అనుకుంటా అనగానే వెళ్ళు మరి, ఆడపడుచు అర్ధమగుడు వినే ఉంటావు, బామర్ది అంటే అర్ధ పెళ్ళమని మా డాడీ కొత్తగా ట్రై చేస్తున్నాడు అనుకుంటా అన్నాడు ధ్రువ్ సీరియస్గా. బుజ్జి మామ ష్ అనుకుంటూ లేచి వెళ్ళి ఏంటి బావగారు, కాఫీ కలిపి తీసుకురా. అంతే, బుజ్జి మామ రేఖా వైపు, టేబుల్ మీద ఉన్న కాఫీ వైపు, శ్రీధర్ అంకుల్ వైపు మార్చి మార్చి చూశాడు. చూసింది చాలు, పోయి చేసుకురా అన్నాడు సీరియస్గా. అదేంటండి నేను తీసుకొచ్చాను కదా అన్నది రేఖ. అంతే, శ్రీధర్ అంకుల్ దడేలని కప్పుని నేలకేసి కొట్టాడు. ఇంకా నయం మై ఫేస్ మీద త్రో చేయలేదు.
అనుకుంటూ కిచెన్లోకి పరిగెత్తాడు బుజ్జి మామ. రేఖ ఆంటీ కోపంగా వెళ్ళిపోయింది. బుజ్జి ఇచ్చిన కాఫీ తాగి నాకు పెసరట్టు ఉప్మా తీసుకురా, డబ్బులు నా జోబులో తీసుకో అంటూ లేచి వెళ్ళిపోయాడు. బుజ్జి మామ ఇది సమ్ బెటర్, నన్ను డూమ్ అనకుండా అనుకుంటూ ధ్రువ్ దగ్గరకు వెళ్ళి అల్లుడు పద డౌన్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం అన్నాడు. అదేంటి మమ్మీ టిఫిన్ చేయలేదా అని అడిగాడు బుక్లో నుండి తల బయటకు పెట్టి. ఏమోరా ఐ డోంట్ నో, యూ వెళ్ళి ఆస్క్ అన్నాడు. ధ్రువ్ లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కోపంగా కూర్చున్న రేఖతో మామ్ ఆకలి వేస్తోంది అన్నాడు. అది విని ఈ పూటకి బయటకు వెళ్ళి తిను నాన్న అన్నది సీరియస్గా. అంటే నువ్వేమీ చేయలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. చేసినా మీ డాడీ తినడు, ఆయన తినకుండా నేను తినను అన్నది సీరియస్గా. యూ బోత్ ఈటడం ఈటకపోవడం మీ ఇష్టం అక్క, వాట్ అబౌట్ అల్లుడు అండ్ మీ అంటూ వచ్చాడు బుజ్జి. అందుకేగా బయటకు వెళ్ళమంటున్నా అంటూ లేచి వెళ్ళి డబ్బులు తెచ్చిచ్చింది. అది కాదు మామ్, నేను చికెన్ తెస్తా, నువ్వు బిర్యానీ చేయి, డాడీతో నేను తినిపిస్తా అన్నాడు. ఎస్ అక్కాయ్, బావ మ్యాటర్ అల్లుడికి లీవేసేయి, నువ్వు బిర్యానీ డూ, వి బోత్ ఈటేసి నీకు బావకి తెస్తాం పదరా అంటూ ధ్రువ్ భుజంపై చేయి వేశాడు. ఇద్దరు కిందికి వెళ్ళాక రేఖ తమ బెడ్రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో షేవింగ్ చేసుకుంటున్న శ్రీధర్తో ఇలా ఎన్ని రోజులు అని అడిగింది సీరియస్గా. శ్రీధర్ అంకుల్ ఏం మాట్లాడలేదు. శ్రీ నిన్నే అంటూ పిలిచింది. అది వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు రేఖ ఆంటీ అలా పిలుస్తుంది. చూడు శ్రీ, నేనేమి అంత భరించలేనంత తప్పు చేయలేదు, నా ధ్రువ్ని వాళ్ళు ఇష్టానికి యూజ్ చేసుకున్నారు కాలేజీలో అంటూ ఏదో చెప్పబోతుంటే శ్రీధర్ వినకుండా బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేశాడు. రేఖ ఆంటీకి మెంటల్ లేచింది. మామ అల్లుళ్ళు నడుస్తుంటే కొంచెం దూరంలో మయూక కనబడింది. మామ్స్ నువ్వు వెళ్ళి ఆర్డర్ ఇవ్వు, నేనొస్తా అంటూ మయూక వైపు వెళ్ళాడు. ఏయ్ ఆగు అని పిలిచాడు ధ్రువ్. మయూక కొంచెం కూడా తల తిప్పి చూడకుండా ఆగకుండా నడుస్తోంది. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని అడిగాడు కోపంగా ధ్రువ్ తన పక్కకి వచ్చి. నా గురించి నేను చాలానే అనుకుంటా, నీకెందుకు చెప్పాలి అంటూ జడ వెనక్కి వేసి మరీ వెళ్తుంటే అది వచ్చి ధ్రువ్ మొహానికి తగిలింది. నీకు అసలు మైండ్ ఉందా, మా డాడీకే ఇంట్రెస్ట్ ఇస్తావా అని అడిగాడు కోపంగా. మయూ టక్కున ఆగి అసలు మాత్రమే ఇస్తే మీ మమ్మీ మళ్ళీ పంచాయతీ పెడితే మేం మళ్ళీ అవమానాలు పొందాలా అని అడిగింది. చూడు నీ వలన డాడీ అంకుల్ విడిపోయారు అంటూ ఏదో చెప్పబోతుంటే హలో మిస్టర్ సైక్, కొంచెం తట్టుకో, విడిపోయింది నా వల్ల కాదు మీ మమ్మీ వలన, ఈ విషయం మన కాలనీలో ఉండే చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు అంటూ సీరియస్గా చూసింది. ఓ అవునా, మరి మా డాడీ ఇంట్లో వార్ డిక్లేర్ చేశాడు, అది ఆ రోజు కాదు, నిన్న నువ్వు డబ్బులు మా మొహాన కొట్టి వెళ్ళిన దగ్గర నుంచి. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. ఆ రోజు కాలేజీలో నా నేమ్ తీయకుండా ఉంటే ఇంతవరకు విషయం వచ్చేదే కాదే డెవిల్ అన్నాడు సీరియస్గా. చూడ్రా సైక్, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నీ చుట్టూ మంచి జరిగితే అది నీ అకౌంట్లో వేసుకుంటావు, అదే చెడు జరిగితే ఎదుటి వాళ్ళ మీదకి తోస్తావు. మీ డాడీ వార్ డిక్లేర్ చేశారంటేనే నీకు కోపం వచ్చింది, మరి మీ మమ్మీ మా నాన్నని తమ్ముడిని అవమానించింది, నాకెంత కోపం రావాలి అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి, సరే ఇంత జరిగినా మీ మమ్మీ బాధపడుతున్నారా లేక కోపంతో రగిలిపోతున్నారా, అది తెలుసుకో. ఆవిడ బాధపడితే ఎవరు విడిపోరు, అదే ఇంకా కోపం పగ అంటూ రగిలిపోతే ఇంకా చాలానే జరుగుతాయి మీ ఇంట్లో అంటూ వెళ్ళిపోయింది. రాక్షసి అసలు తగ్గదు, చిన్నాకి చెల్లివైనందుకు వదిలేశా, లేకపోతే చెప్పేవాడిని నీ సంగతి అంటూ చికెన్ షాపు వైపు వెళ్ళాడు. తను వెళ్ళేసరికి మయూక కూడా అక్కడే ఉంది. షాప్ అతను లేడు. ధ్రువ్ రాగానే అతను వచ్చాడు. మహి 1 కిలో చికెన్ అన్నాడు ధ్రువ్. మహి నేను ముందొచ్చా, నాకు ఇవ్వు ముందు అన్నది. ఎవరు వచ్చారన్నది కాదు, ఎవరు అడిగారన్నది క్వశ్చన్. మహి ముందు నాకివ్వు అన్నాడు సీరియస్గా. మరి అదే మరి ఓవర్ అంటే, మహి ముందు నాకివ్వు అన్నది సీరియస్గా. సదరు మహిదర్ అనేటోడు ఏంటి వైపరీత్యం. శ్రీధర్ అంకుల్ రఘు అంకుల్ కలిసి 2 కేజీలు ఆర్డర్ ఇస్తారు, తర్వాత కేజీ విడిగా ప్యాక్ చేయించుకొని వెళ్తారు. వీళ్ళేంటి నాకు నాకు అని కొట్టుకుంటున్నారు అనుకున్నాడు ఆశ్చర్యంగా. చూసింది చాలు, ముందు ఇవ్వు అన్నాడు ధ్రువ్. అతను సరేనంటూ లోపలికి వెళ్ళాడు. మయూక కొంచెం దూరం వెళ్ళి నిలబడింది. ధ్రువ్ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మామ్స్ చికెన్ షాప్ దగ్గర ఉన్నా, నువ్వు నాకు టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్ళు వస్తా అంటూ కాల్ కట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత సదరు మహి ఇద్దరికి చెరో కవర్ ఇస్తూ 400 అన్నాడు. అదేంటి కేజీ 200 లేగా అన్నది మయు. నేను ఇద్దరిది కలిపి చెప్పాను అంటూ పల్లికిలించాడు.
కొడితే గూబు గుయ్యమంటుంది. ఆ సైగ్గాడి చికెన్ సంగతి నాకెందుకు, నాది తీసుకో అంటూ 200 ఇచ్చి ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న మహి ముందు చిటికేసి, రే మహి, నిన్న సాయంత్రం ఎవర్రా ఆ పిల్ల అని అడిగాడు ధ్రువ్. ఏ పిల్ల అన్నా అంటూ అడిగాడు ప్యాకెట్ ఇస్తూ. నిన్న సాయంత్రం బావర్చి వెనుక ఉన్న లవర్ స్పాట్లో నువ్వు ఎవరి వల్ల తల పెట్టుకొని ఓ తెగ నవ్వుతున్నావో ఆ పిల్ల అన్నాడు సీరియస్గా. హో తను నా లవర్ అన్నా అంటూ సిగ్గుపడ్డాడు. నువ్వు చదివేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా అని అడిగాడు. ఆ అన్నా అంటూ నవ్వాడు. ఇంగ్లీష్ సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటూ అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాడు. మహీకే అర్థం కాలేదు. క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న మహిని లాగి కూర్చోపెట్టాడు. సైకమ్ టూరిస్ట్ బాబు ధ్రువ్. మన ధ్రువ్ వాళ్ళ అమ్మ నాన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.